అది పూణే ఓ పోష్ ఏరియా నుంచి పోర్షా కారు దూసుకుపోయింది. దాన్ని నడిపే వారికి దాని ఇంజిన్ గురించి తెలుసు, కానీ ఇండియన్ రోడ్స్ గురించి కాదు. ఇందుకే ఇరుకుగా ఉన్న రోడ్లపైన దాన్ని టెస్ట్ చేశారు. ఫలితం 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అంతేకాదు, భారతీయ చట్టాలపై, పోలీసుల పనితీరుపై అనేక ప్రశ్నలు ఈ ఇన్సిడెంట్ ద్వారా తెరపైకి వచ్చేలా చేసింది. బడాబాబుల బిడ్డలు తల్లిదండ్రులు సంపాదించిన కోట్ల రూపాయలతో ఏమైనా చేయవచ్చు అనుకుంటారు. దైవాంశ సంభూతులం అనుకుంటారు. కారణ జన్ముల్లా ఫీల్ అయ్యి ఇలా ప్రాణాలు తీస్తుంటారు. ఎస్, పుణెలో జరిగింది ఇదే. పోష్ లొకాలిటీ నుంచి బయలుదేరిన ఓ పోర్షా కారు ఓ బార్ ముందు ఆగింది. ఆ కారును గాల్లో నడుపుకుంటూ వచ్చిన 2 మైనర్లు అందులో నుంచి దిగారు. బార్లోకి వెళ్ళారు. ఫ్రెండ్స్తో కలిసి పీకల దాకా తాగారు. అసలే హై ఎండ్ కార్, లోపల అప్పటికే నెత్తికెక్కిన ఆల్కహాల్. ఇంకా ఆగుతారా? రోడ్డు తప్ప రోడ్డుపై ఉన్నవాళ్ళు వాళ్ళకి కనిపించరు. రేస్ స్టార్ట్ చేశారు. అడ్డొచ్చిన వాళ్ళను గుద్దేశారు. అది కూడా ఏ రేంజ్లో అంటే ఆ యాక్సిడెంట్ జరిగే సమయానికి కారు స్పీడు 150+. ఈ దారుణానికి బలైంది అశ్విని అండ్ అనీష్. వారిద్దరూ స్పాట్లోనే చనిపోయారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రత ఎలా ఉందో. ఈ దారుణమంతా ఒకవైపు అయితే, ఈ దారుణం తర్వాత జరిగిన పరిణామాలు మరోవైపు. స్థానికులు ఆ 2 మైనర్లను పట్టుకున్నారు, పోలీసులకు అప్పగించారు. పోలీసులు కూడా వారిని అదుపులోకి తీసుకున్నారు. పోర్షా కారును చూడగానే రిచ్ కిడ్స్ అని అర్థమైనట్టుంది. చాలా స్మూత్గా డీల్ చేశారు. మైనర్లు కదా, వెంటనే జువెనైల్ కోర్టులో హాజరుపరిచారు. ఇక కోర్టు ఇచ్చిన తీర్పై ఇప్పుడు నేషనల్ వైడ్గా పెద్ద చర్చకు దారితీసింది. ఈ ప్రమాదం జరిగిన 14 గంటల్లో వారికి బెయిల్ వచ్చింది. బెయిల్కి పెట్టిన కండిషన్స్ అయితే ఇంకా హైలైట్. 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పనిచేయాలి. తను చేసిన ప్రమాదంపై ఒక వ్యాసం, అదే ఒక ఎస్సే రాయాలి. మద్యపానం అలవాటు నుంచి బయటపడేలా కౌన్సిలింగ్ తీసుకోవాలి. భవిష్యత్తులో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలి. అక్కడ జరిగిన దారుణం ఏంటి, కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటి? ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిపైన డిస్కషన్ జరుగుతుంది. వీరి నిర్లక్ష్యం, బరితెగింపు 2 ప్రాణాలు తీసింది. కానీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు మాత్రం చాలా కామెడీగా, చాలా సిల్లీగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. 2 ప్రాణాలు తీసిన వారికి వేయాల్సిన శిక్ష ఇదా? ఈ ప్రశ్నలు ప్రస్తుతం మొదలయ్యాయి. The wee hours of Sunday when two young lives were lost due to this criminal act by a juvenile accused who was traveling in a Porsche car in a very, very rash manner. Police had registered an offence under section 304 IPC, which is a non-bailable offence which has punishment for more than 7 years. We had moved an application to the Honorable Court that day itself requesting that this case is a heinous crime as defined under section 2 of the Juvenile Justice Act because it entails punishment of more than 7 years. Hence, under section 7 of the Juvenile Justice Act, the said accused should be tried as an adult, and we requested the court to grant us permission. We also moved another application to the Honorable Court saying that till this application is decided, the accused be remanded for 14 days in the child care home. However, unfortunately, the court was inclined not to allow our both the applications, and the accused was granted bail on certain conditions, which is already in public domain. విన్నర్గా పూణే సిపి ఏం చెబుతున్నారు? డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి 2 ప్రాణాలు తీసిన యువకుడిని మేజర్గా పరిగణించి దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరారు. బట్ కోర్టు పట్టించుకోలేదు. బెయిల్ ఇవ్వకుండా 14 రోజుల పాటు రిమాండ్ విధించాలని రిక్వెస్ట్ చేశారు. బట్ అది కూడా పట్టించుకోలేదు. బెయిల్ ఇవ్వకుండా ఉండేందుకు బలమైన కారణాలు లేవని చెప్పింది కోర్టు. బెయిల్ ఇచ్చింది, వారిని వదిలేసింది. అయితే ఇలా ఎందుకు జరిగింది? ఇంత త్వరగా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి ఆన్సర్గా అనేక ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈ దారుణానికి కారణమైన మైనర్ తండ్రి పేరు బయటకు వచ్చింది, విశాల్ అగర్వాల్. ఆ మైనర్ తండ్రి పేరు ఇది. పేరు మోసిన బిల్డర్ ఇతను. ఎవరి పార్టీ అధికారంలో ఉన్నా వారితో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ రిలేషన్స్తోనే కొడుకును విడిపించుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. విపక్షాలు కూడా ఈ యాక్సిడెంట్ను రాజకీయం చేశాయి. నిందితులకు పోలీస్ స్టేషన్లో పిజ్జాలు ఇచ్చారంటూ వివాదంలో పెట్రోల్ పోసేందుకు చూస్తున్నారు. విషయం పెద్దగా అవడంతో పోలీస్ బాసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. విశాల్ అగర్వాల్పై కేసు నమోదైంది. జువెనైల్ జస్టిస్ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మైనర్లకు ఆల్కహాల్ సర్వ్ చేసిన 2 బార్లలోని ఓనర్లు, సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. వీరందరినీ అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలన్నీ బాధితుల తరపు వారిలో కడుపు మండేలా చేశాయి. 2 ప్రాణాలు తీసిన వారికి గంటల వ్యవధిలోనే బెయిల్ ఎలా ఇస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వెంటనే బెయిల్ రద్దు చేసి నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అసలు జువెనైల్ చట్టాలను మార్చాల్సిన టైం వచ్చిందన్న డిమాండ్లు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. లేదంటే చేయాల్సిన దారుణాలు, ఘోరాలు చేస్తూ ఇలా చట్టాలను అడ్డంగా పెట్టుకుని తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో చూద్దాం. రాత్రి 9:30 గంటలకు మైనర్లంతా బార్కు వెళ్ళారు. అర్ధరాత్రి 12 గంటల వరకు వారంతా అదే బార్లో ఉన్నారు. ఆ తర్వాత మరో బార్కు వెళ్ళారు. అక్కడ 1 గంట వరకు ఉన్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక రోడ్లపై పడ్డారు.
యాక్సిడెంట్ జరిగిన టైం వచ్చేసి తెల్లవారుజామున 3:15. అక్కడ అనేక తప్పులు జరిగాయి. ఇందులో ఏ ఒక్క చోట ఎవరైనా ఆపినా ఈ దారుణం జరగకుండా ఆగేది. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కోసం పోలీసులు లేదంటే ట్రాఫిక్ పోలీసులు ఆపి ఉండుంటే కనుక ఈ దారుణం జరిగి ఉండేది కాదు. ఒక్కసారి ఇలా జరిగి ఉంటే ఎలా ఉండేదో ఆలోచించండి. ఇంట్లో నుంచి కారు బయటకు తీసే సమయంలో ఇంట్లో వాళ్ళు వద్దని ఉంటే, చిన్నపిల్లలు మైనర్లు మీరు ఇంత హై ఎండ్ కార్లు నడపకూడదు అని వాళ్ళు వారించి ఉంటే వేరేలా ఉండేది. వాళ్ళు వేరే విధంగా బార్కు వచ్చేవారు. పోనీ బార్కు వచ్చిన తర్వాతైనా అక్కడ సిబ్బంది వారికి ఎంట్రీకి పర్మిషన్ ఇవ్వకపోతే, మీరు మైనర్లు ఇక్కడ మందు సర్వ్ చేయము అని చెప్పి ఉంటే వారు తాగకుండా బయటకు వచ్చేవాళ్ళు, క్షేమంగా ఇంటికి వెళ్ళేవారు, అంటే కాన్షియస్గా ఉండేవాళ్ళు. కానీ అలా జరగలేదు. పోనీ రోడ్లపై ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించే పోలీసులు ఉన్నా కూడా, అరెస్టులు చేయకపోయినా కూడా కనీసం వారిని వేరే వెహికల్స్ని ఇంటికి పంపించేవాళ్ళు, ఆ వెహికల్ని పక్కన పెట్టేవాళ్ళు. ఇందులో ఏ ఒక్కటి జరగలేదు. ఏ ఒక్కటి జరిగి ఉన్నా కూడా 2 ప్రాణాలు పోయేవి కాదు. అందుకే పోయాయి. పూణే యాక్సిడెంట్ ఘటన అనేక ప్రశ్నలను అయితే తెరపైకి తీసుకొచ్చింది. పిల్లలపై తల్లిదండ్రులకు ఉండాల్సిన శ్రద్ధని, పోలీస్ ఇతర ప్రభుత్వాధికారులు ఉన్న అవినీతిని, అధికారుల విధుల్లో రాజకీయ నేతల జోక్యాన్ని, బార్ అండ్ రెస్టారెంట్ల ధన దాహాన్ని, పోలీసుల నిర్లక్ష్యాన్ని, చట్టాల్లో ఉన్న లోపాలని, లొసుగుల్ని అన్నింటినీ బయటకు తీసుకొచ్చింది. మరి ఈ ఘటన తర్వాత అయినా అన్ని వ్యవస్థలు అలర్ట్ అవుతాయని, సరైన చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాం. పోయిన ప్రాణాలను అయితే తీసుకురాలేం, కానీ మార్పును తీసుకురావచ్చు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.